హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. గోల్డ్ షాపింగ్కి వెళ్ళాను కదా ఫ్రెండ్తో. జషీ ఫస్ట్ బర్త్డేకి ఏదైనా గోల్డ్ ఐటమ్ తీసుకోవాలని, గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలని గోల్డ్ షాపింగ్కి వెళ్ళున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ రోజు నేను తీసుకున్నానా లేదా, తీసుకుంటే ఏ ఐటమ్ తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఏ షాప్లో తీసుకున్నాను, అండ్ గోల్డ్ రేట్ ఎలా ఉన్నది, అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధృవి బర్త్డే టైంలో కూడా నేను ఒక గోల్డ్ షాపింగ్ చేశాను అనమాట. గోల్డ్ తీసుకున్నాను. సో ధృవికి తీసుకున్నాను కదా, జస్వికి కూడా ఏదైనా చిన్నది తీసుకుందాం అనుకున్నాను అనమాట. ఎక్కువ షాప్స్ కూడా చూడలేదు, జస్ట్ డైరెక్ట్ ఒక షాప్కే వెళ్ళాను, అక్కడ నచ్చింది. అండ్ దెన్ ఇంకొక షాప్కి వెళ్ళి చెక్ చేశాను. బట్ లాస్ట్కి ఫస్ట్ తీసుకున్నా, సో లాస్ట్కి అయితే నేను ఫస్ట్ తీసుకున్న ఐటమే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ తీసుకున్న ఐటమే తీసుకున్నాను అనమాట. సో ఎస్, ఈ వీడియోలో కొంచెం గోల్డ్ డీటెయిల్స్, రేట్ ఎంత ఉన్నది ఆ రోజు, అండ్ ఇక్కడ సింగపూర్లో గోల్డ్ షాప్స్ గురించి, మేకింగ్ గురించి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మోస్ట్లీ ఇక్కడ చాలా అంటే గోల్డ్స్కి అయితే ఇక్కడ లోకల్ షాప్స్ ఉంటాయి, చైనీస్ వాళ్ళ షాప్స్ ఉంటాయి, అండ్ దెన్ మన ఇండియన్ స్టోర్స్ షాప్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ లైక్ పెద్ద పెద్ద బ్రాండ్ గోల్డ్ బ్రాండ్ షాప్స్ లైక్ జోయా లుకాస్, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అండ్ బట్ మోస్ట్లీ ఎక్కువ మంది ఇండియన్స్ పర్చేస్ చేసేది వచ్చి ముస్తఫా అనే ప్లేస్లో. ముస్తఫా ఇస్ లైక్ అ వెరీ బిగ్, అంటే చాలా పెద్దదన్నమాట, షాపింగ్ సెంటర్ లాగా. సో అక్కడ అన్నీ దొరుకుతాయి, ఫ్రమ్ వెజిటేబుల్స్ టు గోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. క్లోత్స్, బ్యాగ్స్, సువీనియర్స్, అండ్ మనకి ఇంట్లో అవసరమైన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మోస్ట్లీ చాలామంది గోల్డ్ షాపింగ్ కూడా అక్కడే చేస్తారు. అక్కడ గోల్డ్ బాగుంటుంది. నేను చూసింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగానే ఉంటుంది, గోల్డ్ క్వాలిటీ. ఎస్పెషలీ ముస్తఫా గోల్డ్ అయితే అంటే డౌట్ పడే అవసరం లేదు, బాగానే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా నేను చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని ఉన్నాను ముస్తఫాలో నుంచి. మేకింగ్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది అనమాట, లైక్ తగ్గించేది పెంచేది ఏముండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ అయితే ముస్తఫా జ్యువెలర్స్ బేస్మెంట్లో ఉండేది, ఇప్పుడైతే ఓకే బేస్మెంట్లో గోల్డ్ అంతా ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే అక్కడ కూడా ఉంది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ సెపరేట్ షాప్ అనమాట, ముస్తఫా దగ్గర సెపరేట్గా ముస్తఫా జ్యువెలర్స్ అని కూడా ఒక షాప్ పెట్టున్నారు. సో మేమైతే ఫస్ట్ ముస్తఫా సెపరేట్గా పెట్టున్నాను, ముస్తఫా జ్యువెలర్స్లోకి వెళ్ళి చూశాను. సో నాకైతే ఈ చైన్ నచ్చింది. అండ్ మళ్ళీ మలబార్లో కూడా చెక్ చేశాను. అండ్ దెన్ మళ్ళీ ముస్తఫా బేస్మెంట్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేశాను. సో ఫైనలీ నేనైతే చూపిద్దాం. సో ఫైనలీ నేనైతే ఇద్దండి ముస్తఫాలో నుంచి ఈ చైన్ కనిపిస్తుందా, నేను క్లోజర్ లుక్ కూడా చూపిస్తాను. ఈ చైన్ తీసుకున్నాను, సింపుల్ చైనే, బాల్స్ లాగా వైట్ స్టోన్స్ డిజైన్స్ వచ్చినాయి, అలా 5 డిజైన్స్ వచ్చినాయి, సింపుల్ చైన్ అనమాట. సో ఇది వాట్ యు వాంట్ టు వేర్ దిస్? ఓకే, సో ఇది ఓకే వేస్తున్నా. ఇది ధృవి తల్లికి ఇలా ఉంది. సో ఇలా కొంచెం పైకి వేస్తా, ఇలా వేస్తా. ఓకే, నౌ ఇస్ ఇట్ నైస్? బాగుందా? సో నైస్, ఇట్ లుక్స్ సో నైస్. Daddy, Dhruvi is wearing the chain, gold chain. సో ఇది నేనైతే ఎక్కువ వెళ్ళే ముందు ఎక్కువ అంటే కన్ఫ్యూజ్ కూడా అవ్వలేదు. మోస్ట్లీ నేను అనుకున్నాను చైన్ ఏదైనా నెక్ పీస్ లాంటిది, ఏదైనా సింపుల్ నెక్ పీసే తీసుకుంటాను అనుకున్నాను. సో ఇది చైన్ లాగా దొరికింది. సో ఇది తీసుకున్నాను అనమాట. ధృవి టైంలో ధృవికి నెక్లెస్ తీసుకున్నాను, చాలా పెద్దదే, అది మోస్ట్లీ నేనే వేసుకుంటుంటాను.
సో ఇది కూడా చైన్ నేను వేసుకున్నాను అనమాట. తర్వాత బర్త్డే పార్టీ ఉన్నది, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ బర్త్డే పార్టీ బ్లాక్ డ్రెస్ మీదకి ఇది వేసుకున్నాను. చాలా బాగున్నది. జస్ట్ ఆ చైన్ ఒకటి చాలా బాగున్నది. నేను వేసుకొని చూపించాను ఒకసారి ప్లీజ్. నేను వేసుకున్నాను. ఓకే, సో ఇలా అనమాట, ఏం లేకుండా ఒక సింపుల్. ఒక నిమిషం. వెయిట్. సో యా, ఇలా ఉందన్నమాట. సింపుల్, చాలా సింపుల్గా. Can you take for me again? Oh, you can wear it. This is not for me. This is for you only. You and Jashvi. My For both of you. necklace. Necklace. You want to buy necklace? You don't wear anything. I want to buy necklace for Jashvi also. Oh, you want to buy? Okay, you can earn money. You can, when you become big, right? That time you can buy, okay? Let him buy for me also. I want to buy chain necklace also for Jashvi. Okay, so Mustafa Jewelers నుంచి తీసుకున్నాను, Mustafa Singapore. And yeah, regarding price and all, నేను తీసుకున్నదైతే, so easy. let me check the receipt చూసి చెప్తానంతా. నేను తీసుకున్నది on 12th of March 2024. సో అండ్ దెన్ ఈ ఇది వెయిట్ వచ్చి 9 grams ఉందన్నమాట, అప్రాక్సిమేట్ 8.91 వెయిట్. సో రేట్ పర్ గ్రామ్ వచ్చి ఆ రోజు 98.427 ఉన్నది. అండ్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఫిక్సే 95.68. యా, అండ్ యాక్చువల్లీ ఏంటంటే సో ఇదంతా, సో ఇదన్నమాట అంత రేట్ డీటెయిల్స్ వచ్చి. అండ్ దిస్ ఇస్ 22 carats. జిఎస్టీ అయితే అరౌండ్ 80.31 ఉంది, 80.31. సో యా, అండ్ ఇంకొక డీటెయిల్స్ నేను అబ్జర్వ్ చేసింది మీ అందరితో డిస్కస్ చేస్తాను. గోల్డ్ రేట్ అయితే కొంచెం ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేస్తే ఇక్కడితే కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మేకింగ్ ఛార్జెస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఇండియా. సో అదంతా చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే అవుద్ది. సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను చెప్పిన ప్రైజెస్ అన్నీ సింగపూర్ డాలర్స్లోనేనమాట. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ టూరిస్ట్ ఏంటంటే, అందరూ గోల్డ్ పైనే, ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ పైనే మనం జిఎస్టీ క్లెయిమ్ చేసుకోగలుగుతాం అనుకుంటారు కదా. బట్ యూజువలీ ఏ ఐటమ్స్ అయినా లైక్ పార్టిసిపేటింగ్ షాప్స్లో మనం ఏ ఐటమ్స్ అయినా వర్త్ లైక్ ఇక్కడైతే సింగపూర్ డాలర్స్ 100 పైన అయితే ఆ ఐటమ్ పైన మనం జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ లైక్ బ్యాగ్స్, వాచెస్ షాప్స్లో అండ్ కొన్ని క్లోదింగ్ అంటే మనకి వాళ్ళని అడిగితే అర్థమైపోతుంది అనమాట. సో వాళ్ళ అంటే షాప్స్లో మనం ఏమైనా తీసుకుంటే జిఎస్టీ రిఫండ్ ఉందా లేదా అని. సో ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం $100 పైన కానీ తీసుకుంటే ఆ పార్టిసిపేటింగ్ షాప్స్ కానీ అయితే అవి, సో యూ కెన్ క్లెయిమ్ జిఎస్టీ. సో అదనమాట. అండ్ జిఎస్టీ మనం యూజువల్లీ అంటే వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ క్లెయిమ్ చేసుకున్న దానికి కూడా లైక్ బిఫోర్ చెక్-ఇన్ అంటే చెక్-ఇన్కి ముందు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే చెక్-ఇన్ అయిపోయినాక అంటే ఎంటర్ అయిన తర్వాత కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అవి కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. సో డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మేబీ నేను ఇంకొక వీడియో చేస్తాను. సో మనం జిఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే అంటే ఆ షాప్ వాళ్ళకి ముందే చెప్పాలన్నమాట. అండ్ మన పాస్పోర్ట్ అడుగుతారు, అవి చూపించాలి. సో ఎప్పుడన్నా మనం తిరగని వచ్చినప్పుడు, ఏదైనా వేరే కంట్రీస్కైనా తిరగని పోయినప్పుడు పాస్పోర్ట్ మనం ఇట్టే పెట్టుకుంటే బెటర్ అనమాట. ఏదైనా షాపింగ్ చేసిన జిఎస్టీ రిఫండ్కి అలా. మోస్ట్లీ సాఫ్ట్ కాపీ అయితే ఎవరు అంటే ఒప్పుకోరు, హార్డ్ కాపీ ఉండాలన్నమాట. సో నేను తీసుకున్న ఈ చైన్ మీకు నచ్చిందో లేదో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ యా, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you all in my next video. Thank you very much for watching this video. Bye bye. Say bye bye. Bye.